న్యాయవాద మిత్రులందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా వైసీపీ లీగల్ సెల్ మహామేధావులైన న్యాయవాదులకు నా నమస్కారం సార్. నిన్న మీరందరూ కలిసి మూకుమ్మడిగా కూర్చొని మా ప్రభాకర్ రెడ్డి సార్ గారి గురించి మాట్లాడి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకున్నారు సార్. మీ గురించి చెప్పాలంటే హరినాథ్ రెడ్డి సార్, మీరు విద్యార్థి దశలోనే మీకు నేర చరిత్ర ఉందంట కదండి సార్. మీరు మర్డర్ కేసులో ఉన్నారంట కదా సార్. ఇలాంటి వాళ్ళే సార్ వైసీపీలో ఉంటారు. ఇలాంటి వాళ్ళని వైసీపీ కరెక్ట్గా సెలెక్ట్ చేసి తీసుకుంటుంది సార్. గొడ్డలి పార్టీ అని ఊరికే అనలేదు సార్ వైసీపీ పార్టీని. మీలాంటి మేధావుల్ని ఏరి కోరి తీసుకొని వచ్చి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసి మీకు ఒక హోదా కల్పించింది చూడండి సార్. రియల్లీ వైసీపీని ఒప్పుకోవచ్చు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్ వైసీపీ పార్టీకి. సార్, మీరు మా గురించి, మా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గురించి మాట్లాడినారంటే హాస్యాస్పదంగా ఉంది సార్. మీకు నేర చరిత్ర ఉండి కూడా మీరు మాట్లాడినారు కదండి సార్. మీరు మా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారి గురించి మాట్లాడి బస్సులు కేసులు అన్నారు కదండి సార్. మా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారి కేసు ఒక 10 days బ్యాకే కొట్టివేయడం జరిగింది సార్. 19 మంది సాక్షుల్ని విచారించి కేసు కొట్టేసినారు సార్. ఇది ఆయన మీద కక్షగా పెద్దారెడ్డి పెట్టించిన కేసులు సార్. కానీ ఆయన అయితే ఒక్కరోజు కూడా ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. ఇవి కక్షపూరితంగా పెద్దారెడ్డి పెట్టించిన కేసులు. అప్పుడు గుర్తుకు రాలేదా సార్ ప్రజాస్వామ్యం మీ అందరికీ? ఇప్పుడు ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నారు మీరు. ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ తాడిపత్రిలో లేదు సార్. ఆ పెద్దారెడ్డి ఎప్పుడు గెలిచినాడో 2019 to 2024 వరకు ప్రజాస్వామ్యం అనేది లేదు. మహిళల మీద దాడులు, పెద్దవాళ్ళ మీద దాడులు, పిల్లల మీద దాడులు, స్టూడెంట్స్ మీద దాడులు, ప్రతి ఒక్కరి మీద దాడులు సార్. దానికి ఎగ్జాంపుల్ నేను అడ్వకేట్ గా 2 years నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ నేను 2021 లో కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మా ఇంటి మీద రౌడీల్ని పంపించినాడు సార్ పెద్దారెడ్డి. పార్టీ మారకపోతే నీకు నీ భర్తను చంపేస్తానని చెప్పినాడు. ఇలా ప్రతి ఇళ్లలో కూడా దూరడము, నాకు రోడ్డు మీద వెళ్తుంటే బైక్ తో కొట్టించినాడు సార్ ఇదే పెద్దారెడ్డి. మా కౌన్సిలర్లు ఉన్నారు మహిళలు, వాళ్ళ మీద 307లు పెట్టి జైలుకు పంపించినాడు సార్. మళ్ళీ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కొట్టించి ఎస్టీపీ దగ్గర హాస్పిటల్ పాలు చేసినాడు సార్. అంతెందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు మేము జేసీ ప్రభాకర్ అన్న వెంట ఉంటామో ప్రతి ఒక్కరి మీద కేసులు డిఎస్పీని అడ్డు పెట్టుకొని చేసినాడు ఇదంతా పెద్దారెడ్డి. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు, ఆ పెద్దారెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఆ కేశవరెడ్డి నిన్న మెయిన్ మీరు ముందుకు రావడానికి కారణం కేశవరెడ్డి అనే అడ్వకేట్ అని చెప్తున్నారు కదండి సార్. అతను అడ్వకేట్ అని నాకే తెలియదు సార్. మా హస్బెండ్ 22 years నుంచి ఇక్కడ బార్ కౌన్సిల్ లోనే ఉన్నారు. నేను కూడా 2 years నుంచి ప్రతిరోజు ప్రాక్టీస్ వెళ్తున్నాను. ఒక్కరోజు నేను అతన్ని చూడలేదు. మీరు అడ్వకేట్ అంటున్నారు, కానీ ఒక చోట చూసినాను సార్. నా వార్డ్ హాస్పిటల్ పాలెం అంటారు. హాస్పిటల్ పాలెం నాది. హాస్పిటల్ పాలెంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్టర్ గా అవతారం ఎత్తి వైసీపీ హయాంలో స్క్రాప్ ని అంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. తర్వాత వచ్చేసి కరోనా టైంలో అంబులెన్స్లు పెట్టి పేద వాళ్ళ దగ్గర ఎంత అంటే అంత డబ్బులు తిని అట్లా కూడా వాళ్ళని మోసం చేసి డబ్బు సంపాదించినాడు. తర్వాత వచ్చేసి ఎక్కడ చూసినా పెద్దారెడ్డితో కనబడతాడు చూడండి. అతను కోఠాల్లో కనబడాడు, పెద్దారెడ్డి పెద్దారెడ్డి దగ్గర ఉంటాడు. అతన్ని పట్టుకొని మీరు న్యాయవాది అంటున్నారు. చిన్న గొడవ అక్కడ టీ స్టాల్ దగ్గర మొత్తం వాళ్ళు కొట్టుకొని ఇద్దరికి దెబ్బలు తగిలితే హాస్పిటల్ దగ్గరకు వచ్చి చూపించుకునేటప్పుడు మీ వాళ్ళు వచ్చి దాడులు చేసి అల్లరి చేసిండేది మీరైతే, ఇప్పుడు చెప్తా ఉండేది మా మీద, మా ప్రభాకర్ రెడ్డి అన్న మీద, మా ఊరు మీద మీకు చెప్పే అర్హత లేదు సార్. మా ఊరు సపరేట్, మా ఊరు వేరే. మా ఊర్లో ప్రతి ఒక్కటి ప్రభాకర్ రెడ్డి అన్న మనం ఎట్లయితే ఇల్లు బాగుండాలని అనుకుంటామో ఆయన ఊరు బాగుండాలని అనుకొని మా మున్సిపాలిటీని ఆస్తులు కూడా పెట్టి మా మున్సిపాలిటీని ఎంత అందంగా తీర్చిదిద్దినారంటే ఒక కార్పొరేట్ ఆఫీస్ కానీ ఉండదు. మా ఊర్లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, దేవాలయాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఆయన
తిరుగుతూ ఉంటారు. ప్రతి రోజు కూడా మా ఊరు అభివృద్ధి గురించి ఆలోచించే అభివృద్ధి ప్రదాత మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఇంకోసారి మీరు గాని మీ లీగల్ సెల్ గాని ఎవరైనా గాని మా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారి గురించి మీరు మాట్లాడినారంటే బాగుండదు. మేమేం చేయాలో అదే చేస్తాం. మాకు కూడా చట్టం తెలుసు, న్యాయం తెలుసు. మా ఊరి ప్రజలందరూ కూడా మా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ అంటే అభిమానము. మీ ఇళ్ల ముందర మాతో పాటు తాడిపత్రి ప్రజల్ని పిలుచుకొని వచ్చి బైఠాయిస్తామని హెచ్చరిస్తున్నాను. నమస్కారం.